ఎన్నో సిచ్యువేషన్లు చూశాను కానీ ఇది అమానుషం, అసలు అమానుషం, దారుణం. ఎంత సిగ్గులేదురా నీకు చెత్తలంజావడక. ఆడపిల్లలు ఆయన చనిపోయిన వ్యక్తి తల్లి ఆడదాయే, భార్య ఆడదాయే, పిల్లలు ఆడపిల్లలే, 4-5 ఆడవాళ్ళని అలాగో రోడ్లో పడేసి రావద్దు మా ఇంటికి పెద్ద కర్మ, నీకు లవడాలో పెద్ద కర్మ అయ్యాక నీకేట్రా అయిపోద్ది, పెద్ద కర్మ అవ్వక ముందు వాళ్ళ ఇంట్లోకి వస్తే నీకేమైపోతుందిరా, ఇంకిగిడి జరిగిపోతుందిరా. ఎర్రిపుగ్గలు పెద్దవాళ్ళు ఎర్రిపుకు సామెతలు, ఎర్రిపుకు మూఢనమ్మకాలు ఇవన్నీ పెట్టి బాగా రుద్దిశారు. అవలాంటివన్నీ మీ ఎర్రిపుకుతనం వల్ల ఇప్పుడు ఆడవాళ్ళు రోడ్డు మీద పడిపోయారు. శ్మశానాల్లో వారం రోజులు ఉన్నారు. ఇప్పుడు ఎవరు వాళ్ళని ఆదుకుంటారు? ఈ వారం రోజులు శ్మశానంలో ఎన్ని కష్టాలు పడ్డారు. ఆడవాళ్ళు బాత్రూమ్ ఉంటుంది, స్నానం చేసుకోవాలి, చెత్త లంజా కొడుకులారా. గణేష్ వారే పెద్దోళ్ళైనా ఈ మూఢనమ్మకాలు అక్కడక్కడ కూర్చుని సామెతలు, ఈ భజన పార్టీలు ఉంటారు తాళాల లంజా కొడుకులు. ఒరే అలాంటి వాళ్ళు కూడా చెప్తున్నాను, ఈ బాబా లంజా కొడుకులు చాలా మంది ఉంటారు. వీళ్ళందరూ మారాలి, చాలా వరకు మారాలి, మంచిగా ఉండాలి. ఎంత మూఢనమ్మకాలు నమ్ముతారో అంత మడ్డుగుడిచిపోతారు. చాలా టూ మచ్ అనమాట. ఎందుకు చెప్తున్నాను ఇంత స్ట్రాంగ్ బూతులు మాట్లాడి చెప్తున్నానంటే, ఎందుకంటే దారుణాలు జరుగుతున్నాయి చాలా డిపార్ట్మెంట్లో. వాటికంటే ఈ బూతులు ఏంటంటే ఇంత స్ట్రాంగ్ తగులుతుంది. ఎవరికైనా మనం గోప మీద కొట్టినట్టు ఉండాలి కానీ కొట్టలేం. సో ఈ బూతుల వల్ల గట్టిగా మాట్లాడి చెప్పినట్టు ఉంటుంది. అందుకే నేను ఇంత స్ట్రాంగ్ చెప్తున్నాను. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, మూఢనమ్మకాలు అది జరిగిపోతే ఇది జరిగిపోతే ఇది అయిపోద్ది అది అయిపోద్ది ఏముండదురా, ఏముండదు.